ప్రతిరోజు ప్రతి రాత్రి ఈ నరకం నుండి కాసేపైనా విముక్తి దొరుకుతుందని, ఈ రోజుతో అంతా మర్చిపోవాలి అని ఆశతో కళ్ళు మూసుకుంటాను. కానీ నిద్ర కూడా నన్ను మోసం చేస్తుంది. కలలోకి వచ్చి ఓదారుస్తావు. తీరా ప్రతి ఉదయం నాకంటే ముందే నీ జ్ఞాపకం నిజమే నిద్రలేచి నా పక్కనే కూర్చుని నన్ను చూస్తూ ఉంటుంది. నవ్వాలని ప్రయత్నిస్తే నీతో గడిపిన సంతోషం గుర్తొచ్చి నా పెదాలు అబద్ధం చెప్పలేక ఆగిపోతాయి. ఏడవాలనిపిస్తే ఏమైంది అని అడిగే ఈ ప్రపంచం ముందు అటకమాడలేక నా కన్నీళ్ళు లోపలికే ఇంకిపోయి నా గుండెను ఉప్పెనలా ముంచెత్తుతున్నాయి. అందరి మధ్యలో ఉన్నా, ఒంటరిగానే ఉన్నా, అందరితో మాట్లాడుతున్నా నాకు నేను వినిపించినంత నిశ్శబ్దంలో ఉన్నట్లే. నాది బ్రతుకే కాదు, పైకి కనిపించకుండా లోపల రక్తాన్ని కారుస్తూ ఊపిరి తీసుకుంటున్న ఒక సజీవ గాయం. దానికి కాలమే మందు అంటారు. కానీ నా కాలాన్ని, నా గడియారాన్ని నీతో పాటే తీసుకెళ్ళావు కదా, మరి ఈ గాయం ఎలా మానుతుంది? కానీ అన్నిటికంటే క్రూరమైన నిజం ఏమిటంటే, ఈ గాయం చేసింది నువ్వే అని నా మెదడుకి స్పష్టంగా తెలిసిన, ఈ గాయానికి మందు కూడా నువ్వేనని నా పిచ్చి మనసు ఇంకా నమ్ముతోంది. నిన్ను ద్వేషించాల్సిన చోట నీ రాక కోసం ప్రాణం పోయేలా ఎదురు చూస్తోంది. ప్రతి క్షణం లోపల చూస్తూనే బయటకు బ్రతికి ఉన్నట్లు నటించమని చెప్పడం ఎంత పెద్ద శిక్ష. ఒక్క క్షణం నా స్థానంలో ఉండి చూస్తేనే నీకు అర్థమవుతుంది.